బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది. 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ భవిష్యత్ పైన ఫోకస్ చేసింది. జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి పైన సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే దీనికి కారణాలపైన ఆరా తీశారు. ఓటమి చెందిన ప్రజలతోనే ఉండాలని నిర్ణయించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. దీనితో పాటు రాజకీయ దాడుల్లో గాయపడ్డ వారిని జగన్ పరామర్శించనున్నారు. వారితో పాటు వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదార్చనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది. 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ భవిష్యత్ పైన ఫోకస్ చేసింది. జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి పైన సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే దీనికి కారణాలపైన ఆరా తీశారు. ఓటమి చెందిన ప్రజలతోనే ఉండాలని నిర్ణయించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. దీనితో పాటు రాజకీయ దాడుల్లో గాయపడ్డ వారిని జగన్ పరామర్శించనున్నారు. వారితో పాటు వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదార్చనున్నారు.